సాయుధ పోరాటంలో పాల్పంచుకొని నిరంకుశ నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రాంతాన్ని బంధ విముక్తులను చేసిన చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకమని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. నిజాం పాలకుల వేధింపులను సమర్థవంతంగా తిప్పికొట్టడమే కాక సాయుధ పోరాటంలో పాల్గొంటున్న వీరులను కాపాడిన ఘనత కూడా ఆమెకే దక్కుతుందన్నారు. చాకలి ఐలమ్మ ధైర్య సాహసాలు, ఆమె చూపిన పోరాట పటిమ ఆచరణీయమని, తెలంగాణ మహిళలు ఆడబిడ్డలు ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని స్వయం సంరక్షణతో పాటు ఉపాధి మార్గాలను అన్వేషించాలని ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ 39వ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయా కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంఘాల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు నిరంకుశ నిజాం పరిపాలన పైన ఎట్లా తిరుగుబాటు చేసిండ్రు అని చెప్పి ప్రపంచమంతా చూడడానికి కారణమైన చాకలి ఐలమ్మ గారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో మనందరం కూడా పాల్గొన్నాం. ఆ ఉద్యమానికి స్ఫూర్తి చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య లాంటి అమరవీరులే. వారి స్ఫూర్తిగానే సబ్బండ వర్ణాలు కలిసి సకల జనుల సమ్మెను చేస్తే ఢిల్లీ దిగొచ్చి మనకు తెలంగాణ వచ్చింది. అందుకే ఏ తెలంగాణ సభ జరిగిన ఆ రోజు చాకలి ఐలమ్మ ప్రాంగణమనో దొడ్డు కొమరయ్య ప్రాంగణమనో మనందరం కూడా సగర్వంగా వారిని ఉన్నత స్థానంలో చూసుకున్నాం. ఇప్పుడు తెలంగాణ వచ్చింది. ఖచ్చితంగా మన తెలంగాణ మహిళల ఆడబిడ్డలకు ఆ స్ఫూర్తిని ఇచ్చిన చాకలి ఐలమ్మ గారిని చరిత్ర పాఠాల్లో బదిలపరుచుకొని భావితరాలకు అందించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే చాలా గొప్పగా మహబూబ్నగర్ పట్టణంలో ఇంతమంది సమక్షంలో వారి వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నామంటే వారి స్ఫూర్తిని కూడా మనం తీసుకుంటున్నట్టు అర్థం. గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిండ్రు. వారు కూడా ఒక మహిళగా ఈ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి తమ వంతు సహకారం మనకు అందిస్తూ ఉన్నారు. ప్రతి ఆడబిడ్డను చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి వారిలో కలిగించేటట్టుగా మనందరం కూడా ప్రయత్నం చేయాలి.